హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిస్ హెల్తీ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసరికి మామిడికాయ పప్పు. చాలా చాలా డిఫరెంట్గా చేస్తుంది అమ్మ. ఆ రెసిపీని మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మనం దాన్ని కొంత ప్రిపేర్ చేసుకోవాలండి. 1 కప్పు కందిపప్పు తీసుకుంటే దానికి ఒక 3-4 స్పూన్ల శనగపప్పును తీసుకుని 1 గంట నానబెట్టుకోవాలి. అప్పుడు మనం ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం రెడీ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇంగువ, పచ్చిమిరపకాయలు, మామిడికాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఈలోపు మనం కందిపప్పుని శనగపప్పుని నానబెట్టుకున్న వాటిని మనం ఒక కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కుక్కర్లో ఒక 2 గ్లాసులు నీళ్లు పోసుకుని అందులోకి మనం ఇందాక నానబెట్టుకున్న కందిపప్పు, శనగపప్పు, ఈ శనగపప్పు మంచి టెక్స్చర్ ఇస్తుందండి పప్పుకి. అదే మెయిన్ ఇంగ్రీడియంట్ అవుతుంది. రొటీన్ పప్పులకి దీనికి డిఫరెన్స్ అదే అన్నమాట. ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న మామిడికాయ ముక్కల మిశ్రమాన్ని అందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. శనగపప్పు ఉంది కాబట్టి మనం 4 విజిల్స్ అయితే అది చక్కగా ఉడుకుతుంది. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకుందాం. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరపకాయలు వేసి తాలింపును వేయించుకోవాలి. ఇంగువ, కరివేపాకు. ఇంగువ ఎంత మంచిగా వేసుకుంటే అంత గుమగుమలాడుతుంది కదా పప్పు. ఇప్పుడు ఇందాక ఉడికించుకున్న పప్పుని ఇందులోకి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని కొద్దిగా పసుపు, ఉప్పు, ఎండుమిరపకాయల పొడి అండి ఇది. కొద్దిగా ఆయిల్లో ఎండుమిరపకాయల్ని ఇలా వేయించేసి ఆ పౌడర్ని ఇందులోకి వేసుకుంటే రెడ్ చిల్లీస్ చాలా టేస్ట్ వస్తుంది. ఇదొక మంచి టిప్ అన్నమాట ఈ పప్పుకి. మీరు కూడా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. దీనివల్ల పప్పు టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే ఆ తాలింపు అంతా పప్పుకు పట్టి మంచి వాసన వస్తుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి
సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగుందో టెక్స్చర్ కూడా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ like, share and subscribe to Sahi's Healthy Kitchen Vlogs. Thank you for your time.